నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. బంగారంలా ఉంటుందని నమ్మి జీవితాంతం దాచుకున్న పొదుపులను పెట్టుబడిగా పెట్టారు. కానీ ఇప్పుడు అదే డబ్బు కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వేలాది మంది బాధితులు ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు, దర్యాప్తు సంస్థల విచారణ, తాజాగా ఈడీ సోదాలతో మరోసారి వార్తల్లోకి వచ్చిన వెల్ఫేర్ వ్యవహారం. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? బాధితులు చెబుతున్న కథ ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. వెల్ఫేర్ గ్రూప్ వ్యవహారం ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదం ఈ రోజు మొదలైంది కాదు. గత దశాబ్ద కాలంగా ఈ సంస్థపై వివిధ రాష్ట్రాల్లో డిపాజిటర్ల ఫిర్యాదులు, క్రిమినల్ కేసులు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. బాధితుల ఆరోపణల ప్రకారం అధిక లాభాలు, రెట్టింపు రాబడులు, ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాల పేరుతో వేలాది మంది నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారని చెబుతున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు తమ జీవిత పొదుపును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు వాపోతున్నారు. కాలపరిమితి పూర్తయినా తమ డబ్బులు తిరిగి అందలేదని, కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిష్కారం దొరకలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లగా వివిధ కేసులు నమోదయ్యాయి. అనంతరం ఆర్థిక నేరాల కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ కోణంలో సోదాలు నిర్వహించడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రధాన వార్తగా మారింది. ఇదిలా ఉంటే 2024 జూన్ 19న విశాఖపట్నంలోని ఆసిల్మెట్లో ఉన్న వెల్ఫేర్ కార్యాలయం ఎదుట బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గుడివాడ ప్రాంతం నుంచి ప్రతి నెల రైలులో వస్తున్నామని, అయినా తమ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వారు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాలసీల ప్రకారం అసలు, వడ్డీ కలిపి దాదాపు 70 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందని, కానీ ఇప్పుడు అసలు సొమ్ము మాత్రమే ఇస్తామని, వడ్డీ ఇవ్వలేమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని ఆరోపించారు. 8 ఏళ్ల క్రితం డబ్బులు చెల్లించామని, అప్పటి ఒప్పందం ప్రకారం రెట్టింపు మొత్తం రావాల్సి ఉన్నప్పటికీ
ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని బాధితులు వాపోయారు. గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన, విశాఖలో ఫిర్యాదులు ఇచ్చినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా కొందరు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే ఎన్ని రోజులు అయినా కార్యాలయం ఎదుటే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజల కోసం పోరాడే నాయకుడిగా మాకు తెలుసు. మా కష్టార్జిత సొమ్ము తిరిగి వచ్చేలా దయచేసి స్పందించండి. మా బాధను ఒకసారి వినండి. వేలాది కుటుంబాల జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి అంటూ భావోద్వేగంగా వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి పలు ఫిర్యాదులు, కేసులు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు గతంలో వాటిని ఖండిస్తూ చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తామని వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కేసుకు సంబంధించిన తుది నిజాలు సంబంధిత దర్యాప్తు సంస్థల విచారణ, న్యాయస్థానాల నిర్ణయాల తర్వాతే స్పష్టతకు రానున్నాయి. ఒకవైపు న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు, మరోవైపు కొనసాగుతున్న దర్యాప్తులు. వెల్ఫేర్ వ్యవహారం ఇంకా చట్టపరమైన ప్రక్రియలోనే ఉంది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు బాధితుల ఆరోపణలు, నమోదైన ఫిర్యాదులు, కొనసాగుతున్న దర్యాప్తు ఆధారంగా మాత్రమే. ఈ వ్యవహారంలో తుది నిర్ణయం సంబంధిత దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలదే. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్. మల్లా విజయ్ ప్రసాద్ భూభాగోతంపై కంచెల టీవీ స్పెషల్ ఫోకస్ ఎపిసోడ్స్ వారీగా రేపటి నుంచి ప్రారంభం.